అందరికీ నమస్కారం. ఈరోజు స్పౌస్ పెన్షన్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మన మంత్రి గారైన కొండపల్లి శ్రీనివాస్ గారు ఒక పర్యటనలో ఇలా చెప్పడం జరిగింది. ఆగస్టు నెలలోనే 1,10,000 కొత్త స్పౌస్ పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఇవి 1వ తారీఖు వస్తాయో లేదా మిడ్ ఆగస్ట్ ఏమన్నా ఇస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ఈ స్పౌస్ పెన్షన్స్ అనేవి 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో వారి యొక్క భార్యలకి భర్త యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇవి స్పౌస్ పెన్షన్స్ అండి. వీళ్ళందరికీ గత నెల ఇవ్వాల్సినప్పటికీ జూన్లో ఇవ్వాల్సినప్పటికీ జూలైకి పోస్ట్పోన్ చేశారు. జూలైలో కూడా మరి ఎందుకో ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టులో ఇస్తామంటున్నారు. వీటితో పాటు 2019 నుంచి 2023 డిసెంబర్ వరకు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ గవర్నమెంట్ పీరియడ్లో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయాడో ఆ పెన్షన్ అనేది అతని భార్యకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళందరికీ కూడా సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ సర్వే చేయడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మనం కూడా ఒక వీడియో చేసాం. అలాంటి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒక వీడియో, ఫుల్ డీటెయిల్ వీడియో కూడా చేసాం మనము. ఈ పెన్షన్స్ అన్నీ కూడా ఆగస్ట్ నెలలో మంజూరు చేస్తాము అని మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఆగస్టు 1వ తారీఖున మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ 2019 నుంచి 2023 మధ్యలో చనిపోయిన వారి పెన్షన్స్ వెరిఫికేషన్ అనేవి ఈ నెల 31 వరకు ఉన్నది. కావున మ్యాక్సిమం 1వ తారీఖు ఇవ్వకపోవచ్చు. మిడ్ ఆఫ్ ఆగస్ట్లో ఈ కొత్త పెన్షన్స్ అనేవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.